యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకున్నారు? ఉదయమే లేచి దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రతిరోజు అద్భుతమైన వాగ్దానాలు ప్రవహిస్తున్నాడు. మీరు అందరికీ షేర్ చేయండి. దేవుడు తన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ అందరి పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి, సాయంత్రం 6 గంటలకే అద్భుతమైన సభ జరగబోతుంది. పాత వీరంపాలెం యేసయ్య సన్నిధిలో వేల మంది ప్రజలు రాబోతున్నారు. పాస్టర్ ఎనోస్ గారు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. అద్భుతమైన పాటలు, వాక్య సందేశం, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. వేలాది మందితో క్యాండిల్ సర్వీస్ జరగబోతుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రండి, దేవుని యొక్క శక్తిని మనం అందరం కలిసి అనుభవిద్దాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా! అద్భుతమైన వాగ్దానం కదండి. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, క్లిష్టమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావా? శ్రమల గుండా వెళ్తున్నావా? కన్నీరు గుండా వెళ్తున్నావా? నిందలు, అవమానాలు, ఆటుపోట్లోంచి వెళ్తున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతూ, భయపడకము, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. నేను పేరు పెట్టి పిలిచాడు ఆయన గనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. తాత్కాలికంగా ఈ లోకంలో ఉన్న శ్రమలకి, కష్టాలకి నువ్వు భయపడద్దు. దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ వ్యక్తిగత అనుభవాన్ని బలపరచబోతున్నాడు, నీ ఆత్మీయంగా బలపరచబోతున్నాడు, శారీరపరంగా నేను స్వస్థపరచబోతున్నాడు. మునుపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అనుభవించబోతున్నారు. దేవుని వాగ్దానం మీ దగ్గరికి పంపబడింది. దేవుడిని పిలిచి ఉన్నాడట. భయపడొద్దు, నీవు నా సొత్తు అంటున్నాడు. నువ్వు దేవుని సొత్తు గనక, మన తండ్రి ధనవంతుడు గనక అప్పుల బాధ నీకు లేదు. మన తండ్రి అన్నిటికంటే పైనున్నవాడు గనక తన కుమారుడైన కుమార్తెమైన నిన్ను పైవాడిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో భయపడొద్దని ప్రభు చెప్తాడు. బైబిల్ గ్రంథంలో 345 సార్లు భయపడొద్దని ప్రభు ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది వాగ్దానం. భయపడకము, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన సొత్తు గనక, తన కుమారుడు కుమార్తె గనక, నీకు ఏది అవసరమో, నీకు ఏది కావాలో, ఏ సమయంలో నీకు ఏది అవసరమో సమస్తము ఎరిగిన దేవుడు గనక నీ పట్ల గొప్ప కార్యం చేస్తా. చింతిస్తున్నావా? భయపడుతున్నావా? నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో అలజడి ప్రారంభమైందేమో, భయపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు డిప్రెషన్కి లోనైపోతున్నావేమో, భయపడకుడి, నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడే సమస్తాన్ని పట్ల మేలుగా మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? భయపడకము, నీవు నా సొత్తు అని మీరు పిలిచారు గనక ప్రభువా, ఎంతమంది వాగ్దానం విన్నారు వారందరినీ దీవించండి. ఆశ్రయించే వరకు ఉన్న భయాలన్నిటిలోంచి మీరు విడుదల చేయమని కూర్చున్నాను. గొప్ప కార్యం చేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి గమనించండి, ఎగ్జాక్ట్లీ 6 o'clock సాయంత్రం 6 గంటలకి మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాను. కుటుంబాలుగా రండి. పరలోకపు సన్నిధిని, యేసయ్య సన్నిధిలో మీరు పొందుకోబోతున్నారు. డోంట్ మిస్ ఇట్. సీ యూ దేర్. గాడ్ బ్లెస్ యూ.